ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ప్రియులారా, ఈ సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని, దేవునికి మీరు చేరువగా మార్చబడుతున్నారని, ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను. हे प्रियो, इन संदेशों के द्वारा आप आध्यात्मिक रीति से बढ़ रहे हैं, परमेश्वर के नजदीक जा रहे हैं और आध्यात्मिक रीति से सामर्थ्य पा रहे करके मैं विश्वास करता हूँ. ఈ క్లుప్త సందేశాలని మీరు అనేకులకు చేరువ చేయండి, మీదైన శైలిలో తోడ్పడండి, దైవ దీవెనలు పొందుకోండి. इन संक्षिप्त संदेशों को आप बहुत लोगों तक पहुंचाइए, आपकी शैली में हमें सहारा दीजिए और परमेश्वर की आशीषें पाइए. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కటి విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. आज पवित्र शास्त्र से एक उत्तम बात मैं पढ़ के सुनाऊंगा. రోమ పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. रोमियों की पत्री 7वां अध्याय 24वां वचन में पढ़ रहा हूँ. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? मैं कैसा अभागा मनुष्य हूँ, मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा. పరిశుద్ధుడైన పౌలు నోట వచ్చిన మాట అండి ఈ మాట. ये बात पवित्र पौलुस के मुंह से निकला हुआ बात है. పౌలు జీవితంలో రెండు భాగాల్ని మనం గుర్తిస్తాము. पौलुस के जीवन में दो भाग को हम पहचान सकते हैं. దేవునికి విరోధంగా నడిపించబడిన అనుభవాలు ఒకటి, परमेश्वर के विरोध में चलाए जाने वाला अनुभव एक है. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన ఒక ఏర్పరచబడిన సేవకునిగా నడిపించబడిన అనుభవం మరొకటి. परमेश्वर के साथ समीप संबंध बनाकर उनकी अगुवाई में चलने वाले एक चुने हुए दास का एक और अनुभव. హానికరుడుగాను హింసకుడుగాను దూషకుడుగా జీవించిన జీవితం అతనికి తెలుసు. हानिकारक, हिंसक और सताने वाले जीवन जीने का जीवन वो जानता है. అలాగుననే దేవునికి ప్రియమైన పాత్రగా వాడబడిన ఆధ్యాత్మికమైన విలువలు ఎలాంటివో కూడా ఆయనకి తెలుసు. उसी रीति से परमेश्वर के लिए प्रिय पात्र बनकर उनके लिए उपयोग किए जाने वाले आध्यात्मिक मूल्य को भी वो जानते हैं. ఇలాంటి భక్తుని నోట వచ్చిన మాట ఇదిగో ఈ మాట, నన్ను ఎవరు విడిపించును? ऐसे भक्त के मुंह से निकला हुआ बात ये बात है, मुझे कौन छुड़ाएगा. నిజమే, మనల్ని విడిపించకపోతే విడిపించబడలేం. सच है, अगर हमें कोई नहीं छुड़ाने से हम छुटकारा नहीं पा सकते. మన స్వశక్తి, మనలో ఉన్న భక్తి, మనకున్న జనము, ధనము, బలము ఏది కూడా మనం విడిపించలేవండి. हमारी स्वयं की शक्ति, अपनी भक्ति, हमारा धन, जन, बल कोई भी हमें छुड़ा नहीं सकता है. మనకంటే శక్తి కలిగినటువంటి దైవత్వపు శక్తి మనకు కావాలి. हमें हमसे अधिक शक्ति रखने वाले परमेश्वर की शक्ति हमें चाहिए. మనం విడిపించబడాలి. हमें छुटकारा पाना है. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో देखिए पवित्र शास्त्र में యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం నేను చదువుతున్నాను. यूहन्ना सुसमाचार 8वां अध्याय 36वां वचन में पढ़ूंगा. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. इसलिए यदि पुत्र तुम्हें स्वतंत्र करेगा तो सचमुच तुम स्वतंत्र हो जाओगे. ఇక్కడ కుమారుడు అనే విషయంలో మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. यहाँ पुत्र इस विषय में हमें प्रभु को याद करना है. ఈ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులు అవుతారు, విడిపించబడతారు. इसलिए यदि पुत्र तुम्हें स्वतंत्र करेगा तो तुम स्वतंत्र हो जाओगे, तुम छुटकारा पाओगे. అంటే మనం విడిపించబడాలి. దేనిలో నుండి అన్న కుమారుడు మనకు కావాలి, అంటే ప్రభువు కావాలి. ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలిగిన దేవుడు. मतलब किसी से भी अगर हम छुटकारा पाना चाहते हैं तो पुत्र हमें चाहिए, मतलब प्रभु हमें चाहिए. అది చీకటి సంబంధమైన బ్రతుక, वो अंधकार संबंधित जीवन है, అది మరణకరమైన అనుభవాల, वो మృत्यु के अनुभव है, సమస్యల వలయాల, समस्याओं के जाल, అనారోగ్యపు పరిస్థితుల, बीमारियों की परिस्थिति, ఎలాంటి కష్ట పరిస్థితులు అయినప్పటికీ కూడా అందులో నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
कैसे मुश्किल मुसीबत परिस्थिति होने पर भी उन सब से छुड़ाने वाला सामर्थ्य परमेश्वर एक है, वही हमारे प्रभु यीशु मसीह। ఆయన పేరే విమోచకుడు, उनका नाम ही छुड़ाने वाला ఆయన है, పేరే రక్షకుడు. उनका नाम ही उद्धार करता है। నా ప్రియమైన సహోదరులారా, ఆయన విడిపించుటకు దిగివచ్చిన దేవుడండి. हे मेरे प्रिय भाइयों, वो हमें छुड़ाने के लिए नीचे उतर आए हैं। పాప బంధకాలలో నుంచి విడిపించడానికే ఆయన సిలువ మ్రానును మోయవలసి వచ్చింది. ఆ సిలువ మ్రాను మీద ఆయన నిలవవలసి వచ్చింది. पाप के बंधनों से हमें छुड़ाने के लिए ही उन्हें क्रूस उठाना पड़ा, उनको क्रूस पर चढ़ना మనం पड़ा। అనుభవిస్తున్న దరిద్రతను అనుభవించి ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు. हमारी दरिद्रता को उन्होंने अनुभव किया है और उनमें जो ऐश्वर्य है वो हमें दिए हैं। ఆయన మనలను విడిపించువాడు అన్నప్పుడు మనం ఆయనను చేరుకోవాలి. हमें उन तक पहुंचना है क्योंकि वो हमारे छुड़ाने वाले हैं। మనం ఆయన అంగీకరించాలి. हमें उनका अंगीकार करना है। యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? यीशु मसीह को क्यों मानना है? యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? यीशु मसीह के पास क्यों जाना है? యేసయ్య మనల్ని విడిపించువాడు గనుక. यीशु मसीह हमारा छुड़ाने वाला है, इसलिए। ఏదో మతం మారడానికి, కులం మారడానికి వేరే వేరే చెడు అభిప్రాయాలు కాదండి. धर्म बदलने के लिए, बिरादरी बदलने के लिए या अलग अलग गलत धारणाएं नहीं है। ప్రతి మనిషి కట్లతో కట్టబడి పట్టబడి బంధింపబడి ఉన్నాడు. हर एक मनुष्य जंजीरों से जकड़ा हुआ, पकड़ा हुआ और बंधा हुआ है। పాపం అనే బంధకం, पाप का बंधन, మరణం అనే బంధకం, मृत्यु का बंधन, లోకం అనే బంధకం, संसार का बंधन, ఆశల వలయాలలో ఈరోజు మనిషి చిక్కబడిపోయి ఉన్నాడు. आशा के जाल में आज मनुष्य फंसा हुआ है। వాటిలన్నింటిలోంచి విడిపించు నాదుడు దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. उन सब से छुड़ाने वाला हमारा परमेश्वर एक ही है, वो ही हमारा परमेश्वर यीशु मसीह है। గనుక మనల్ని విడిపించువాడు మన ప్రభువు. अतः हमारा छुड़ाने वाला हमारा प्रभु है। మీకు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. मैं एक और बात आपको याद दिलाऊंगा। యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యంలో మనం గమనించినప్పుడు यूहन्ना सुसमाचार 8वां अध्याय 32वां वचन अगर हम पढ़ने से, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయునని చెప్పగా. तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा। ప్రియులారా చూడండి, సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. हे प्रियो, देखिए, सत्य तुम्हें छुड़ाएगा, सत्य तुम्हें स्वतंत्र करेगा। ఆయన వాక్యమే సత్యం, उनका वचन ही सत्य है, ఆయన మాటలే సత్యం, उनकी बातें ही सत्य है, ఆయన నిబంధనలే సత్యం, उनकी वाचा ही सत्य है, ఆయన ధర్మ విధులే సత్యం, उनकी धर्म विधि ही सत्य है, ఆయన ఉపదేశమే సత్యం. उनका उपदेश ही सत्य है। ప్రియమైన దేవుని బిడ్డలారా, हे प्रिय परमेश्वर के बच्चों, దేవుని వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రం, ధర్మ విధులు మనల్ని విడిపిస్తాయి. परमेश्वर का वचन, परमेश्वर का धर्मशास्त्र और धार्मिक विधियां हमें छुड़ाती है, మనల్ని స్వతంత్రులుగా చేస్తాయి. हमें स्वतंत्र करता है। దేవుని వాక్యం జీవము కలిగిందండి. परमेश्वर का वचन जीवित है, దేవుని వాక్యం బలము కలిగిందండి. परमेश्वर का वचन सामर्थ्य है, దేవుని వాక్యం ఉత్తమమైనది, ఉన్నతమైనదండి. परमेश्वर का वचन उत्तम और सर्वोच्च है, దేవుని వాక్యం వెలుగైనదండి. परमेश्वर का वचन प्रकाश है, దేవుని వాక్యం దీపము లాంటిదండి. परमेश्वर का वचन दीपक जैसे है, దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేసేదండి. परमेश्वर का वचन हमें पवित्र करता है, దేవుని వాక్యమే మనకు దృష్టిని కలిగించేదండి. परमेश्वर का वचन ही हमें दृष्टि देता है, దేవుని వాక్యమే మనకు చేయూతగా నిలిచి ఎక్కడ సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా మన నడకను కొనసాగింప చేసేది ఈ విడుదలనిచ్చే సత్యవాక్యమే. परमेश्वर का वचन ही हमारा सहारा देता है, हमें कहीं भी ठोकर खाने नहीं देता, तकने नहीं देता और हमें आगे बढ़ाता है। यही छुटकारा देने वाला सत्य वचन है। వాక్యమును హత్తుకుని వ్యక్తి वचन को गले लगाने वाला व्यक्ति బంధింపబడి ఉండడండి. बंधा हुआ नहीं होता है। వాక్యంతో సహవాసం చేసే వ్యక్తి, वचन के साथ संगति करने वाला व्यक्ति స్వతంత్రుడై బ్రతుకుతాడు. स्वतंत्रता से जीता है। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మరి మీరు దేని చేత విడిపించబడాలనుకుంటున్నారు? तो आप किसके द्वारा छुटकारा पाना चाहते हैं? ఎవరు మిమ్మల్ని విడిపిస్తారు అని మీరు అనుకుంటున్నారు? कौन आपको छुड़ाएगा करके आप सोच रहे हैं? ఇదిగో సత్యవాక్యం సెలవిస్తుంది. ये देखो, सत्य वचन कहता है, ఈ వాక్యమే విడుదలను ప్రసాదించి ये वचन ही छुटकारा देने वाला है, నిన్ను స్వతంత్రునిగా చేసేది. तुम्हें स्वतंत्र करता है। మరి వాక్యానికి, దేవుని మాటకి విలువిస్తున్నావా? वचन को और परमेश्वर के बातों को क्या महत्व दे रहे हो? దేవుని మాటకు లోబడుతున్నామా? क्या हम परमेश्वर के वचन का पालन कर रहे हैं? దేవుని మాటను గణపరచగలుగుతున్నామా? क्या हम परमेश्वर के वचन का सम्मान कर पा रहे हैं? దేవుని మాటకు సమ్మతిని తెలియపరచగలుగుతున్నామా? क्या परमेश्वर के वचन से हम सहमत हो पा रहे हैं? విడుదల కొరకై సత్యవాక్యాన్ని
ఆస్వాదించాలి. छुटकारे के लिए सत्य वचन का आनंद लेना चाहिए. విడుదల కొరకై సత్యవాక్యాన్ని వెంబడించాలి. छुटकारे के लिए सत्य वचन का पीछा करना है. ఆ వాక్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. वो वचन ही हमें स्वतंत्र करता है. మూడవదిగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. तीसरी एक और बात मैं आपको याद दिलाऊंगा. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక पवित्र पौलुस कुरिन्थियों के कलीसियों को लिखा हुआ दूसरी पत्री, 3వ అధ్యాయం 17వ వాక్యం. तीसरा अध्याय 17वां वचन నేను చదువుతున్నానండి. मैं पढ़ रहा हूँ. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. जहाँ कहीं प्रभु का आत्मा है वहाँ स्वतंत्रता है. ప్రియులారా చూడండి, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ ఎక్కడ ఉంటుందో, हे प्रियो देखिए, पवित्र आत्मा, परमेश्वर की आत्मा जहाँ कहीं रहता है, ఈ పరిశుద్ధాత్ముడు మనకు ఒక విడుదలను ప్రసాదిస్తాడు. ये पवित्र आत्मा हमें छुड़ाता है. దేవుని ఆత్మ మూలముగా మనకు విడుదల కలుగుతుంది. परमेश्वर की आत्मा के द्वारा हम छुड़ाए जा सकते हैं. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు परमेश्वर की आत्मा जब हम में होती है, ఆ ఆత్మ నడిపించే మార్గం వినూత్నంగా ఉంటుందండి. आत्मा द्वारा चलाया गया मार्ग नया होता है. చీకటి మార్గంలో కాదు, अंधकार के मार्ग में नहीं, మరణ ఛాయలలో కాదు, मृत्यु के छाया में नहीं, గాఢాంధకారమైన లోకపు అనుభవాలలో కాదు, घोर अंधकार से भरी हुई सांसारिक अनुभवों में नहीं. ఎక్కడ మనం చిక్కిపోకుండా हम कहीं भी ना फंसे. ఆ ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. वो आत्मा हम में होकर हमारी अगुवाई करता है. విజయవంతమైన బ్రతుకును ప్రసాదిస్తాడు. विजयी जीवन हमें देता है. సత్య సాక్షిగా మనల్ని నిలబెడతాడు. सत्य की गवाही बनाकर हमें खड़ा करता है. అన్ని విషయాలలో వివేకం ఇచ్చి మనల్ని విజయవంతంగా వెన్నుతట్టి చేయి పట్టి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. हर एक विषय में हमें विवेक देकर हमारा हाथ पकड़कर पीठ थपथपाकर आगे बढ़ाता है पवित्र आत्मा. ఈ పరిశుద్ధాత్ముని వలన ये पवित्र आत्मा के द्वारा విడుదల కలుగుతది, हम छुटकारा पाते हैं, విజయం కలుగుతది. विजय भी प्राप्त करते हैं. ప్రభు వలన విడుదల, प्रभु के द्वारा हमें छुटकारा, దేవుని వాక్యము వలన విడుదల, परमेश्वर के वचन के द्वारा छुटकारा, దేవుని ఆత్మ వలన మనకు విడుదల కలుగుతది. परमेश्वर की आत्मा के द्वारा हम छुटकारा पाते हैं. మరి ఈ రోజున ఈ అనుభవాల్ని అపేక్షించే వారముగా ఉన్నామా? तो आज क्या हम इन अनुभवों की अपेक्षा करने वाले हैं? ఇంకా బంధకాలలో నిలిచి ఉందాము అనుకుందామా? नहीं तो क्या आज भी उस बंधन में खड़े होना चाहते हैं? ఈ అనుభవాలను అపేక్షించి స్వతంత్రంగా బ్రతుకుదాము అని ఆశిద్దామా? इन अनुभवों की अपेक्षा करके स्वतंत्र जीवन जीने की आशा करेंगे? ఇంకా బంధకాలలోనే బంధింపబడి కన్నెలమయమై జీవితాన్ని శాపంగా మార్చుకుందాము అని నిర్ణయించుకుందామా? नहीं तो क्या बंधनों से बंधे रहकर आंसुओं से भरा शपित जीवन जीने की फैसला రండి करेंगे? ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे. తలలోంచి కళ్ళు మూయండి. सिर झुकाकर आंख बंद करिए. విడుదలను ఆశించి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. छुटकारा की आशा करते हुए प्रभु की उपस्थिति में प्रार्थना करेंगे. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. हे जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद देते हैं. దేని మూలముగా విడుదల కలుగుతుందో మేము ధ్యానిస్తూ వచ్చాము నాయనా. किसके द्वारा हमें छुटकारा मिलता है, हम मनन किए हैं ఎంతో पिता. అనుభవం కలిగిన దైవజనుడైన పౌలు నోట వచ్చిన మాటను ధ్యానిస్తూ వచ్చాము. बहुत ही अनुभवी पौलुस के मुंह से निकला हुआ बातों को हम ध्यान करते हुए आए पिता. మమ్మల్ని ఎవరు విడిపించును? हमें कौन छुड़ाएगा? దేవుని వాక్యములో మేము కొన్ని ధ్యానిస్తూ వచ్చాము. परमेश्वर के वचन में हम मनन करते हुए आए हैं. విడిపించు దేవుడు నీవే నాయనా. छुड़ाने वाला परमेश्वर आप ही है पिता. విడిపించు వాక్కు మాట నీది నాయనా. छुड़ाने वाली बात और वचन आपका है पिता. విడిపించే ఆత్మ నీది నాయనా. छुड़ाने वाली आत्मा आपका है पिता. ఇదిగో ఈ అనుభవాలు మేము అపేక్షించిన వారమై, इन अनुभवों की अपेक्षा करते हुए సత్యమందు స్థిరపరచబడిన వారమై, सत्य में स्थिर होते हुए సత్య సంబంధులుగా జీవించుచున్న వారమై, सत्य संबंधी बनकर जीते हुए విడుదల పొంది స్వతంత్రులుగా బ్రతకడానికి కృప చూపించమని छुटकारा पाकर स्वतंत्र जीवन जीने की अनुग्रह दिखाने की प्रार्थना करते हुए మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ हर एक को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. प्रभु यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता. ఆమేన్. आमीन. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. प्रभु आप सबको आशीष दे और विशेष अनुग्रह के साथ आपको भरिए. ఆమేన్. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.